దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 22. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2 కొరింథీ 6:14. చాలా నెలలు ప్రార్థించిన తర్వాత ప్రభువు నాకొక భయమును కొల్పు వర్తమానమును అనుగ్రహించను. హిందూ దేశం యొక్క అన్ని ప్రాంతములకు వెళ్ళి నా నామము పెట్టుకున్న ప్రతి ఒక్కరూ, అతడు విద్యావంతుడైనను విద్యాహీనుడైనను సరే, ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతిని సంపాదించుకున్నట్లు చేయుము. వారు నా నామమును ధరించిన వారైతే తప్పక ఒక బైబిల్ ప్రతి వానికి ఉండవలెను. 2వదిగా వారెట్లు దానిని ఉపయోగించుకొనవలనో నేర్పించుము. 3వదిగా ప్రార్థించుటకు వారికి నేర్పుము. వారి అక్కరల కొరకు ఎట్లు నా యుద్ధకు రావాలనో నేర్పుము అని బహుతేటగా దేవుడు నాతో చెప్పెను. ఇది చాలా తేలికగా కనిపించవచ్చును, అయినను ఆ వర్తమానమునిచ్చుటకు నేను చాలా భయపడితిని. ఒక నమూనా లేకుండా భవనమును నిర్మించలేము. ఆ నమూనాను మార్చివేసి నీ ఇష్టం వచ్చిన మార్పులను చేసి దానిని నిర్మించలేవు. ఇంజనీరు అనుమతి లేనిదే దానిని కట్టువారు, కూలివారు మార్పులు చేయుటకు అధికారం లేదు. ప్రభు పని కొరకు ఒక పరలోకపు ఏర్పాటు కలదని బైబిల్ చూపుచున్నది. ఏ విషయంలోనైనను అవిశ్వాసులతో సహవాసం కలిగి ఉండలేము. విశ్వాసులు అవిశ్వాసులను వివాహం ఆడరాదని బోధకులు, మిషనరీలు అనేకసార్లు చెప్పెదరు. మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే మీరు వివాహం ఆడబో వ్యక్తి తిరిగి జన్మించి ఉండునట్లు చూచుకొనుడి అని వారు చెప్పుదురు. అయితే 2 కొరింథీ 6:14-15 వచనంలోని మాటలు పై దానికంటే ఎక్కువ విశేషములను తెలుపుచున్నవి. పెళ్లి విషయమును గూర్చి మాత్రమే కాక సంఘ విషయములను గూర్చి కూడా చెప్పుచున్నవి. అవిశ్వాసులతో కలిసి పనిచేసి ఎట్లు మంచి ఫలితములను పొందగలం? ఇది అసాధ్యము. ఇట్టి మిశ్రమముతో పనిచేసి దేవుని సంఘమును కట్టలేము. ఇది పనిచేయదు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనకున్న అనుభవము సజీవమైనదై లోతైనదై ఉన్నప్పుడు మాత్రమే మంచి పునాదిని వేయగలము. ఆయనే మూలకు తలరాయి. మన సొంత ఆచారములకు, భ్రమలకు అవి ఎంత మంచివైనను సరే కట్టుబడి పనిచేయలేం. దేవుని వాక్యమునకు విధేయులమొకటిలోనే మనకు క్షేమము కలదు. ఎట్లు దేవునికి విధేయులమై ఆయన అధికారమునకు లోబడి సురక్షితముగా కాయబడగలమో, దేవుని వాక్యమును ఖచ్చితంగా చదివి పాటించి నిర్ణయించుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్.